హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎస్హెచ్ ప్రాపర్టీస్. 36x50 సైజెస్ గల ఒకటి ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇది. సో సిటీకి దగ్గరలో సికింద్రాబాద్ నుంచి ఒక జస్ట్ 4.5 కిలోమీటర్స్ దూరంలో ఒకటి తిరుమలగిరి అక్కడైతే లొకేషన్లో అయితే ఒకటి ప్లాట్ ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చింది తక్కువ ధరలో. సో ఇక్కడ నియర్ బై అయితే మనకి 1,00,000 పైనే ఉన్నది. బట్ మనకి ఇక్కడైతే మనకు ఇది కోట్ చేస్తున్న అయితే 75,000 పర్ స్క్వేర్ యార్డ్. ఇది 1 lakh మన మెయిన్ రోడ్కి మనం చూస్తున్న అయితే ఈ మెయిన్ రోడ్కి అయితే 1.2 1,20,000 అలా ఉంది. సో లోపలైతే ఇట్లా అరౌండ్ అయితే 1 lakh అయితే నడుస్తుంది పర్ స్క్వేర్ యార్డ్. సో మంచి సైజు 36x50 సిటీకి దగ్గరలో, సిటీ నడిబొడ్డులో మనకి అల్వాలు ఈ దగ్గరలో ఉంటుంది కాబట్టి అల్వాలు బోయినపల్లి మధ్యలోనే ఉంటుంది. సో నాకు ఆల్రెడీ తెలుసు సికింద్రాబాద్ నుంచి అయితే షామర్పేట వరకు అయితే ఆల్రెడీ మెట్రో శాంక్షన్ అయిపోయింది. సో అది వన్స్ అది కంప్లీట్ అయిపోతే, ఆ ఫ్లైఓవర్ ఒకటి కంప్లీట్ అయిపోతే మాత్రం చాలా ఈ ఏరియాకి అయితే ఆల్రెడీ డిమాండ్ ఉంటుంది, మంచి డిమాండ్ ఫ్యూచర్ కూడా ఉంటుంది డెఫినెట్గా. సో ఇది ఎందుకు లో ప్రైస్, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే ఓన్లీ వన్ రీజన్ ఈజ్ ఇది సౌత్ ఫేస్ అంతే. అందుకని చెప్పేసి 75,000 కోట్ చేస్తున్నారు. సో మనం చూడొచ్చు. అదే ఒకసారి నేను చుట్టూ సరౌండింగ్స్లో ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఒకసారి చూపిస్తాను అనేది. సో ఈ సౌత్ ఫేస్ వస్తుంది. సైజెస్ అయితే మంచి సైజెస్ 36x50 200 స్క్వేర్ యార్డ్స్. సో ఇక్కడ చుట్టూ సరౌండింగ్స్లో నేను ప్రతి వీడియోలో చూపించేది ఏంటంటే పక్కనకి ఏమైనా చెరువులకి ఇలా ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి, ఎందుకంటే కొంచెం హైడ్రా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి చుట్టూ సరౌండింగ్స్ ఎలా ఉందని చెప్పేసి మనం చూడొచ్చు. దగ్గరలో అయితే ఏమైతే లేదు, ఈ దీని దగ్గరలో మనకి సో క్లియర్ టైటిల్. ఇది ఓల్డ్ జీపీ లేఅవుట్ కాబట్టి అంత టైటిల్స్ అన్నీ క్లియర్. దీని ఫ్రంట్లో అయితే మనకు 30 feet రోడ్ వస్తుంది. సో ఇక్కడ మన సెంట్రల్లో కాబట్టి మనకి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, షాపింగ్ కాంప్లెక్స్ కానీ వాట్ ఎవర్ అన్నీ అయితే అవైలబుల్లో ఉంటాయి. అందులో మనకు సికింద్రాబాద్ నుంచి 4.5 kilometers అంటే ఇంకా మీరు ఊహించుకోవచ్చు. సో 75,000 అయితే చాలా తక్కువ ధర అని చెప్పేసి నేనైతే పోస్ట్ చేస్తున్నాను. సో కూర్చుంటే కూడా ఇది అర్జెంట్ సేల్లో ఉంది, కూర్చుంటే కూడా తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో చుట్టూ సరౌండింగ్స్ అయితే ఒకసారి చూడండి. మనకైతే రూట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వరకు మనకి మల్టిపుల్ వేస్ అయితే ఉన్నాయి ఈ లొకేషన్ రావడానికి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే దీనికి ఒక డీటెయిల్స్ కావాలనుకుంటే నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను. నాకు వాట్సాప్లో కానీ లేదంటే కాల్ కానీ చేయండి, నేనైతే షేర్ చేస్తాను మీకు. ఇది చెరువు, కొంచెం చెరువులా ఉంది. కొంట చాలా డిస్టెన్స్లో ఉంది, అరౌండ్ ఒక 1 kilometer ఉంటుంది. సో ఇది మనకు కనిపించేది కాలేజ్ ఇది. సో నియర్ బై అయితే చాలా వరకు ఈ కాంప్లెక్స్లు చాలా వరకే ఉన్నాయి. బట్ నేనైతే కొంచెం క్లోజప్లో అయితే ఇది ఏదైతే మనకి అందుబాటులో ఉన్నాయో అదైతే నేను తీశాను. సో అంత బిజీ ఏరియా, అంత క్రౌడ్ ఏరియానే ఇదంతా. సో ఇక్కడ ఈ సరౌండింగ్స్లో చూసే వాళ్ళకి కొంచెం తక్కువ ధరలో అయితే ఉంది, అందులో డౌట్ అయితే లేదు. ఇక్కడ మేము అక్కడ కనుక్కుంటే మాత్రం అరౌండ్ 1 lakh పైనే ఉంది తప్పితే లోపలైతే లేదు కాబట్టి. సో ఎవరికైనా యూజ్ అవుతుంది. ఎవరైనా సీరియస్ వేర్స్ ఎవరైనా ఉంటే మాత్రం కాల్ చేయండి. సో ఇలాంటి ఏదైనా మీకు ప్రాపర్టీ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా మాత్రం డిస్ప్లే నెంబర్కి అయితే కాల్ చేయండి. సో ఒకవేళ ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకుంటే మాత్రం జస్ట్ దాని డీటెయిల్స్ అయితే మేము ఒకసారి చెక్ చేస్తాము. అంతా ఓకే బాగానే ఉంది అనుకుంటే మాత్రం ప్రమోషన్ చేస్తాము. సో ఇదండి ప్రాపర్టీ. టైటిల్ క్లియర్, టైటిల్ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆల్రెడీ మనకు చూస్తే ఈ లొకేషన్ చూస్తే తెలిసిపోతుంది. ఇదైతే మంచి సైజెస్ ఉంది, ప్లస్ కొంచెం తక్కువ కాస్ట్లో వస్తుందని చెప్పేసి నేను పోస్ట్ చేస్తున్నాను. సో మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరికైనా అవసరం ఉంటే మాత్రం వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో ఇది కొంచెం తక్కువ డిస్టెన్స్లో కూడా తీశాను, కొంచెం చుట్టూ సరౌండింగ్స్ ఎలా ఉంది అని చెప్పేసి. సో డ్రోన్తో చూస్తే ఏంటంటే కొంచెం చుట్టూ సరౌండింగ్స్లో మనకి అన్నీ కవర్ అయిపోతాయి. సో ఇక్కడ ఏంటి అనేది మీకు కూడా తెలిసిపోతుంది క్లారిటీగా. దీని లొకేషన్ కూడా మీరు ఒకసారి నాకు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే లొకేషన్ కూడా మీకు షేర్ చేస్తాను. దగ్గరలో ఎవరైనా రమ్మంటే కూడా టీంలో ఎవరెవరో మీకు వచ్చి విజిట్ చేయిస్తారు. సో దిస్ ఈజ్ వాట్ వన్ గుడ్ ప్రాపర్టీ I want to share with you guys. Thank you for watching. We'll meet in the next video. Until then, bye bye guys.